ఏడడుగుల బంధం పార్ట్ 8 రచన మీనా కుమారి గారు. దేవిక గారు వారిని చూస్తూ నవ్వుతూ పనుల్లో పడ్డారు. ఆనంద్ గారు సుప్రజ ఎస్టేట్కి వెళ్ళిపోయారు. ఇక మనం ప్రతిరోజు ఆనందంగా ఉండాలి. కడుపున పుట్టిన అమ్మాయి ఆనందంగా ఉన్నది. కళ్ళ ముందు ఉన్న పిల్లలు సంతోషంగా ఉన్నారు. ఇంతకన్నా మనకు ఆనందమేముంది అంటూ భార్యను ప్రేమగా దగ్గరకు తీసుకున్నాడు ఆనంద్. వారిద్దరూ ఎంతో చక్కటి అనుబంధంతో వారి ప్రేమ పొదరింటిని ఎప్పటికప్పుడే అందమైన పూల తీగలతో అల్లుకుంటూ ఉన్నారు. పాయసం చేసి తీసుకొచ్చింది సుప్రజ. ఏమిటి ఈరోజు విశేషం అంటూ నవ్వాడు ఆనంద్. నీ ప్రేమను పొందాను అని నా మనసుకు అనిపించినప్పుడల్లా కూడా మీకు ఇష్టమైన పని చేస్తూ ఉంటాను అంటూ నవ్వింది సుప్రజ. అయితే బరువు పెరగడం ఖాయం, నువ్వు బాధపడాలి తర్వాత అంటున్న ఆనంద్ గారి కొంటె మాటలకు నవ్వుకుంది సుప్రజ. నిజానికి పాన్పు పైకి చేరేసరికి వారి వయసును మర్చిపోతారు ఇద్దరు. ఆనాటి వయసు అలలు కలలు అన్నీ జ్ఞాపకం వచ్చి మరొక్కసారి వెనక రోజుల్లోకి వెళ్ళినట్టు ఆనందంగా గడుపుతారు. ఆ పరవశం ఆనందం, ఆ మధురిమలు ప్రవాహ వేగం తగ్గిన ప్రశాంతమైన ప్రయాణానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. నాకు ఒకటి కనిపిస్తుంది అన్నారు ఆనంద్ గారు. ఏమిటది అంటూ ఆనంద్ గారి భుజం మీద వాలి మాట్లాడుతుంది సుప్రజ. పాయసం వేడివేడిగా తిన్నప్పుడు అసలైన రుచి తెలియదేమో, కానీ కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు తింటే ఆ రుచి మరింత మధురం అంటూ నవ్వారు ఆనంద్ గారు. నిజమేగా అన్నది సుప్రజ. నేను చెప్పిన విషయాన్ని మరొక రకంగా అర్థం చేసుకో అంటూ చెవిలో చెప్పారు ఆనంద్ గారు. ఏం మాటలవి? వేడి ఏమీ తగ్గలేదు అబ్బాయి విషయంలో అన్నది నవ్వుతూ సుప్రజ. కానీ నీలో నన్ను రెచ్చగొట్టే ఆ అల్లరి వేడి తగ్గిందిగా అంటూ నవ్వాడు ఆనంద్. అవునా, జీవితం ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది. తెలియని వయసులో ఏమీ తెలియక శరీరానికి సంబంధించిన ఉద్రేకమైన అనుభవాల వల్ల తెలియని హుషారుగా ఉన్న తర్వాత వాటి వల్ల కలిగే నష్టాల వల్ల జీవిత పాఠాలు నేర్చుకున్నాను. ఇప్పుడు నాకు ప్రశాంతమైన ఆనందం, ప్రేమ లభించాయి. ఇంతకు మించిన ఆనందం ఇంకేమీ అక్కర్లేదు అంటూ నవ్వింది సుప్రజ. నిజానికి కొన్ని విషయాల కోసం సుప్రజలో మార్పు తీసుకురావడానికి కాస్త సమయం పట్టింది ఆనంద్కి. పరిస్థితులను అవగాహన చేసుకుని తన శరీరాన్ని తాను ఎప్పటికప్పుడు ఒక క్రమశిక్షణతో అదుపులో ఉంచుకోగలిగిన శక్తి ఆనంద్ గారిలో చాలా ఉంది. అలా అదుపులో ఉంచుకున్న ఆయనలోని ప్రేమ ఇప్పుడు పరవళ్ళు తొక్కుతుంది. ఆ ఆనందమైన ఆస్వాదనలో సంతోషంలో ఉంటున్నారు. ఒకప్పటి ఆనంద్ గారిని చూస్తే యోగిలా కనిపించేవారు. ఇప్పుడు అన్నీ తెలిసిన ఒక మహజ్ఞానిలాగా కనిపిస్తున్నారు అందరికీ. అవును, పంచభూతాలను మనిషిలో ఉన్న చక్రాలను అదుపులో ఉంచుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. అలా అదుపు చేసిన వాటిని క్రమశిక్షణలో మళ్ళీ మార్చుకొని ప్రేమగా మలుచుకోవడంలో కూడా చాలా పరిపక్వత కావాలి. అటువంటి స్థితి ఆనంద్ గారిలో కొట్టొచ్చినట్టు కనబడుతుంది. అందుకే ఆయన అల్లులు నవ్వుకుంటూ ఉంటారు. ఆనంద్ గారి విషయం చెప్పుకొని ప్రేమ గురించి చిన్న మామయ్య గారిని చూసి నేర్చుకోవాలి అంటారు రవివర్మ నవ్వుతూ. ప్రేమ పాఠాలు, ప్రశ్నలు, సమాధానాలు అన్నీ చిన్న మామయ్య గారి దగ్గరే ఉంటాయి అంటూ ఉంటాడు దేవ. అసలు ప్రేమకు బ్రాండ్ అంబాసిడర్ మా చిన్నమామగారు అని తెగ నవ్వుతూ ఉంటాడు కృష్ణవర్మ. ముగ్గురు ఎప్పుడు ఫోన్ చేసుకుంటూనే ఉంటారు. వారి అందమైన ముచ్చటైన విషయాలను పంచుకుంటూ ఉంటారు. ఎన్ని బాధ్యతలున్నా 2 రోజులకు ఒక్కసారైనా ముగ్గురు కలిసి కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడుకుంటారు. నిజం చెప్పాలంటే ఆ విషయంలో అమ్మాయిలు తగ్గారు. బాధ్యతల విషయాల వైపు పరుగులు తీస్తున్నారు అమ్మాయిలు. వారికి పాఠాలు ఎప్పటికప్పుడు నేర్పుతూ ఉంటారు దుర్గమ్మ గారు. ఇదిగో ధరణి ఇలా ప్రాక్టీస్ చేస్తున్నాను అని లవ్ ప్రాక్టీస్ ఆపొద్దు అంటూ జోక్స్ వేస్తారు గీతిక మేడం. కాలేజీలో కోర్స్ చదువుతూ మీ ఆయనతో స్పెషల్ కోర్స్ మర్చిపోకు అంటూ ఉంటారు శ్రావణితో మాట్లాడుతూ. కృష్ణవర్మ లాంటి అబ్బాయి ప్రేమలో ఉంటే నేనైతే ఎన్నో పాఠాలు నేర్చుకునేదాన్ని, పెళ్లి సంగతి తర్వాత అంటూ కొంటె మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఏ వయసు వారితో, ఏ పద్ధతి వారితో అలా మాట్లాడాలి, వారి మనస్సును మంచి దారిలోకి నడిపించడం ఒక పెద్దగా ఆమె పూర్తి బాధ్యత వహిస్తుంది. రామాయణ మహాభారతాలు చెప్పి విసిగించదు, ఎందుకంటే వాటిని పిల్లలు సరిగా అర్థం చేసుకోలేరు. ఆమెకి తెలుసు జీవితంలో అన్నిటికన్నా ప్రేమే ముఖ్యం. మొత్తానికి రాజశేఖర నిలయంలో విశేషాలన్నీ అందంగా సాగిపోతూ ఉన్నాయి.
కృష్ణవర్మ దగ్గరకు శశిభూషణ్ వెళ్ళాడు. డాక్టర్ ఎవరు అంటే, నీకు సిగ్గు లేదా మా ఏరియాలోకి వచ్చి మా ప్రాంతవాసులకు వైద్యం చేయడానికి అంటూ కోపంగా మాట్లాడాడు శశిభూషణ్. మూర్ఖులు తాము ఎవరికి సహాయం చేయలేరు, అలా అని సహాయం చేసే వాళ్ళను కూడా చేయనివ్వరు. అటువంటి పెద్ద మూర్ఖుల వల్ల సమాజం నాశనం అవుతుంది, తద్వారా దేశం నాశనం అవుతుంది. ఇటువంటి మూర్ఖులు చాలా ఎక్కువ అని అనుకున్నాడు కృష్ణవర్మ శశిభూషణ్ వైపు అలాగే చూస్తూ. ఇక్కడ ప్రాక్టీస్ పెట్టడానికి నేను ఒప్పుకోను. ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ మా సామ్రాజ్యంలో ఉన్నాయి అంటూ చాలా తీవ్రంగా చెప్పాడు శశిభూషణ్. కృష్ణవర్మ ఆ మాటలు వింటూ అందంగా నవ్వేశాడు. ఈ ప్రాంతానికి సామ్రాజ్యానికి పరిపాలకులు మీరే కావచ్చు, కానీ ఈ గూడెం నన్ను ఆదరించింది. గూడెం ప్రజల రక్షణ ప్రతి ఒక్కరికి బాధ్యత కలిగిన వారికి సంబంధించిన విషయం. ఒక డాక్టర్గా ఉచిత సేవ నేను ఎక్కడైనా చేసుకోవచ్చు. దానికి తగ్గ సర్టిఫికేట్ నా దగ్గర ఉంది. మరి మీ ప్రాంతాలలో గాలి నన్ను వెళ్ళమని చెప్పలేదు, ప్రేమగా చల్లగా తాకుతుంది నా దేహాన్ని. ఒక విషయం, మీరు తాగే మంచినీళ్ళు కూడా కలుషితంగా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో దాని గురించి శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం మీకు ఉంది కదా అంటూ నవ్వుతూ ఉన్నాడు కృష్ణవర్మ. నిజానికి కృష్ణవర్మ మాటలు వింటుంటే వేణుగానాన్ని విన్నంత వినసొంపుగా ఉన్నాయి. ఆ మాటలు వింటున్న అతని కోసం వచ్చిన పేషెంట్లు ఎంతో ఆనందంగా వింటూ ఉన్నారు కృష్ణవర్మ తేనీయ పలుకులను. దేవుడు పంపిన దూతలా వచ్చారు మాకు. కనీసం వేరొకరు మా గురించి పట్టించుకొని మమ్మల్ని శ్రద్ధగా చూస్తున్నా కూడా ఈ దొర ఇలా అడ్డుపడుతున్నారు ఎందుకు అని బాధగా చూస్తున్నారు గూడెం వాసులు. ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యాధితో బాధపడుతూ, తెలియని కాళ్ళ జబ్బులతో, కదలలేని పరిస్థితుల్లో పని చేసుకోలేనట్లుగా తయారవుతున్నారు. యువకులు కూడా ఈ విషయం అర్థం కావడం లేదా దొరకు అని బాధపడుతూ ఉన్నారు. పాపం గూడెం ప్రజలు. మంచిగా ఒకసారి చెబుతాను కృష్ణవర్మ, మర్యాదగా ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్ళకపోతే నడవడానికి నీకు కాళ్ళు ఉండవు, చూడడానికి కళ్ళు ఉండవు. ఇవన్నీ లేకుండా కూడా వైద్యం చేయగలిగితే ఆ విషయం ఇక నీ ఇష్టం అంటూ వెటకారంగా నవ్వుతూ చాలా గట్టిగానే బెదిరించాడు శశిభూషణ్. ఏడో పసిపిల్లవాడు నా కుర్చీ నాకు ఇచ్చేయి అన్నట్లుగా మాట్లాడుతున్నట్లు ఉంది మీ వ్యవహారం అంటూ పకపకా నవ్వేశాడు కృష్ణవర్మ. మూర్ఖుడికి కరుడు కట్టిన మనిషికి అటువంటి నవ్వులు చూస్తే కోపం రెచ్చిపోతుంది. అలా రెచ్చిపోయినప్పుడు అతని మనస్తత్వం జనాలు తెలుసుకుంటారని తెలుసు. కావాలని తిరుగుబాటు వారిలో కూడా రావాలని కృష్ణవర్మ అద్భుతమైన ప్రయత్నం. అదుగో ఆ ప్రయత్నం సక్సెస్ అయింది. సిగ్గు శరం లేదు, కుటుంబాన్ని పోగొట్టుకొని దిక్కులేని వాడివయ్యావు. అవిటివాడైన తాత ఏం చూసుకొని నీకు ఈ మిడిసిపాటు కృష్ణ అంటూ కోపంగా అరిచేశాడు శశిభూషణ్. మిమ్మల్ని బాగు చేయాలని నా ప్రయత్నం, అందుకే నీ ప్రాంతాలకు వచ్చాను. ఇక్కడ తండావాసులు తాగుతున్న నీరు ఎంత భయంకరమైనదో ఇప్పటికే నీకు తెలిసే ఉంటుంది. ఎందుకంటే నీ కొడుకు ఆ నీళ్లను తాగాడు. గూడెం వెళ్ళినప్పుడల్లా మంచం మీద నుండి సరిగ్గా లేవలేక కాళ్ళ నొప్పులతో ఒళ్ళు నొప్పులతో భార్యతో సేవలు చేయించుకుంటున్నాడు కదూ. అవన్నీ ఎందుకు వచ్చాయి అంటారు. మీరు నడుపుతున్న సారా ఫ్యాక్టరీలు, వాటి వేస్టేజ్ మొత్తం కూడా మనం తాగాల్సిన నది నీటిలో కలిసిపోయి నీటిని కలుషితం చేస్తున్నాయి. స్వార్థం తగ్గించుకోండిరా, పోతే ఏం తీసుకుపోతారా వెదవల్లారా అంటూ కోపంగా పైకి లేచాడు కృష్ణవర్మ. జూలు విధించుకున్న సింహంలాగా పైకి లేచిన కృష్ణవర్మ వైపు చూసి కళ్ళల్లోకి చూడలేక ఒకంత భయంతో వెనక్కి తగ్గాడు శశిభూషణ్. నిజమే మరి, ముసలి తోడేలయ్యాడు కోడెగాడు. అయిన కొడుకు మంచం కోళ్ళపై మీద పడి ఉన్నాడు. వయసు పడిన నువ్వు ఎందుకు పనికొస్తావురా? మీ దుర్మార్గాలు ఆపండి. ఇక నేను గూడెం ప్రజలకు, చుట్టుపక్కల 43 గ్రామాలకు న్యాయం చేసేది చేయడమే. నువ్వే కాదు, నీ తల్లో జేజమ్మ వచ్చినా నన్ను ఆపడం సాధ్యం కాదు అంటూ నా కృష్ణవర్మ వైపు అలాగే చూస్తున్నాడు శశిభూషణ్. నా కొడుకు గూడెం వాళ్ళు తాగే మంచినీళ్ళు తాగాడా? వాళ్ళు కదలలేక నడవలేక మంచానికి అతుక్కుపోయి ఎందుకు పనికి రాక ఉన్న ఆ నరకాన్ని నా కొడుకు కూడా అనుభవిస్తున్నాడా? నిజమా అన్న భయం అతని మనసుకు చుట్టుకుపోయింది. ఉన్నది ఒక్క కొడుకు, వాడి వల్ల వంశం ఉద్ధరించుకోవాలి అంటే వెధవ పని చేశాడు. వెధవ పోయి గూడెం వాళ్ళతో పెట్టుకున్నాడు అని మనసులో పైకి డాంబికంగా
మాట్లాడాడే కానీ కృష్ణవర్మ మీద నిజంగా యుద్ధం చేయడానికి మాత్రం రాలేదు. ఏదో బెదిరిస్తే అక్కడి నుంచి పోతాడు. పిల్లకుంక చెడ్డ పేరు రాకుండా ఉంటుంది తమకు వాడి మంచితనం పెరగడం వల్ల అని అనుకున్నాడు అంతే. కానీ కృష్ణవర్మలో సింహం లాంటి పొగరు కనిపించింది. పులిపంజా లాంటి వేగం ఒడుపు కనిపించింది. అతనితో పెట్టుకోవడం అనవసరం అనిపించింది. ఆ క్షణంలో అంత అనుభవం ఉన్న శశిభూషణ్కి చిన్నగా వెళ్ళి అక్కడ ఉన్న చెట్ల దగ్గర కూర్చున్నాడు. ఆలోచిస్తూ తనకు కొడుపు పరిస్థితి ఏమిటి అని భయపడుతూ శశిభూషణ్ అక్కడ నలుగురు మనుషులు దూరంగా మాట్లాడుకుంటుంటే వారి మాటలు వింటున్నాడు. అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదు అన్నట్లుగా కృష్ణయ్య గారు ధర్మప్రభువులు వారి తాతగారు మల్లె హాస్పిటల్లో ఉచిత వైద్యం చేస్తూ చదువు కూడా ఉచితంగా అందిస్తాను అన్నారు. దాన్ని బాగు చేసి ఇల్లు కట్టిద్దామని వస్తే ఆ బాబుని బెదిరిస్తున్నాడు ఈ రాక్షసుడు. వీడి వంశము ఇలాగే నాశనమైపోతే బాగుంటుంది అన్న ఒక పెద్దాయన మాటలు విని భయపడిపోయాడు శశిభూషణ్. తన తండ్రి అంటూ ఉండేవాడు, ఆడవాళ్లతో పెట్టుకోకు, అనుభవం ఉన్న పెద్ద వయసు వారితో మాట పడకు, పసిపిల్లలను ఏడిపించకు అని చెబుతూ ఉండేవారు. ఎంత ఫ్యాక్షనిస్ట్ అయినా కూడా కొన్ని ధర్మాలు పాటించేవారు ఆయన. కృష్ణవర్మ కుటుంబాన్ని నాశనం చేసి తర్వాత తండ్రిలో మార్పు వచ్చి మాట్లాడిన ఆ మాటలు శశిభూషణ్కి భగవద్గీతలోని శ్లోకాలలా అనిపించాయి. అందుకే అప్పటి నుండి శశిభూషణ్ తన దారి మార్చుకున్నాడు. తన వంశం నిలబెట్టుకోవాలి, తన తండ్రి తన కొడుకును పుట్టాలి అని ఆశిస్తున్నాడు. ఆ ధైర్యం, ఆ రూపం, ఆ తేజస్సు, తను అనుకున్న పనిని సాధించే అంతటి గొప్ప వీరత్వం కలిగిన తన తండ్రి తన కొడుకును కొడుకుగా పుట్టాలి అని ఆశిస్తూ ఉన్నాడు. కానీ మధుభూషణ్కి ఉన్న మదమాత్సర్యాల వల్ల అన్ని కళలు నాశనమయ్యేలా ఉన్నాయి. ఒక ఆడకూతురు అంటున్న మాటలు శశిభూషణ్ చెవులను తాకాయి. కామాంధుడు, ఒక చిన్న పిల్లను పొట్టన పెట్టుకున్నాడు దరిద్రుడు. అటువంటి వాడు పుట్టగతులు లేకుండా పోవాలి ఆ నా కొడుకు అని కడుపున రగిలిపోతుంటే కన్నపేగు కదులుతున్న అంతగా శాపాలు పెడుతుంది. మధుభూషణ్ నాశనం చేసి చంపేసిన పిల్లకు సంబంధించిన బంధువులు. కర్ణుడంతటి వాడికే కర్మఫలం తప్పలేదు, తామెంత అని అక్కడ పక్కన ఉన్న చెరువులో తన ముఖం కనబడుతుంటే చూసుకుంటూ ఉన్నాడు శశిభూషణ్. ఎవరో దూరంగా ఆ ముఖం మీద రాయి వేసి కొట్టారు. నీళ్ళలోనే పడింది ఆ రాయి తన ముఖం ఉన్న చోట. కానీ ఆ రాయి తన ముఖం మీద పడ్డట్టు సిగ్గుపడ్డాడు శశిభూషణ్. కృష్ణవర్మకు చాలా కోపంగా ఉంది. అసలే మంచి రంగేమో. కోపంతో ఎర్రగా కందిపోయాడు. మంచిగా ఉంటే మంచిని చూస్తారు. పద్మ వ్యూహంలోకి చిక్కుకొని వెనక్కి తిరిగి రాలేకపోవడానికి నేను అభిమన్యుని కాదు, పద్మ వ్యూహాన్ని రచించిన శ్రీకృష్ణ పరమాత్ముడిని అనుకుంటున్న కృష్ణవర్మ కళ్ళు ఎర్రగా అయిపోయాయి. చాలా సంవత్సరాల తర్వాత కోల్పోయిన తన కుటుంబం కళ్ళ ముందు కనిపించింది అతనికి. 10 ఏళ్ల వయసులో ఉన్న అతని బాధ అక్కడ ఉన్న అద్దంలో కనిపించింది. ఆవేశంగా ఉన్న కృష్ణవర్మకు ఆ అద్దంలో రాధికాదేవి గారు కనిపించారు. కృష్ణ, ఎందుకు ఆవేశం? ఆలోచన పోతుంది, అనర్థం కలుగుతుంది. కోపమొద్దు నాన్న, యుక్తితో ఆలోచించు, శక్తితో జయించు, ఎవరిని ఉచితంగా హింసించకు అని చెప్పాను. కానీ నీ మీదకు వచ్చిన వారిని విడిచిపెట్టవద్దు అని కూడా చెప్పాను నీకు. అలా యుక్తిగా ఆలోచించు. కోపం మనలోని తెలివిని మింగేస్తుంది, ఆవేశం మనలోని ఆలోచనను చంపేస్తుంది అని తన తల్లి తనకు చెప్పిన మాటలు కళ్ళ ముందు అద్దంలో తన కన్న తల్లి కనిపించి వినిపించినట్లు అనిపించాయి కృష్ణవర్మకు. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.